ఇంట్లో తులసి చెట్టును ఈ విధంగా కట్టించుకున్నాను. ఇక్కడ పైన పెట్టించుకున్నాను. అప్పుడు కింద ఉండే కదా, కింద మొత్తం ఖాళీ అయింది. ఈ తులసి చెట్టుని ఇక్కడ పెట్టాను. తమలపాకు చెట్టు ఇలా ఉంది. పైకని తులసి కోట ఇలా కట్టించుకున్నాను. గాలికి నేను ఇలా దీపం పెట్టుకుంటాను. గాలికి ఇది ఇలా ఉపాయం చేశాను. గాలి వచ్చినా కానీ దీపం కొండెక్కకుండా మన ఊదిబత్తుల డబ్బా ఖాళీ అవుతుంది కదా, ఇలా వేసుకుంటే ఎంత గాలి వచ్చినా కానీ దీపం అన్నది వెలుగుతూ ఉంటుంది. ఇక్కడ ముగ్గు వేయడానికని ఇది వేయించాను, కానీ దీనిపైన ఇంకా సీటు వేయలేరు. ఇక్కడ తులసి కోట దగ్గర మనం ముగ్గు వేసుకోవచ్చు. ఈ విధంగా ఉపాయంతో చేసుకున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్ రూపకంగా తెలియచేయండి. ఈ ఐడియా బాగుందా తెలియచేయండి. అప్పటి వరకు ముగ్గుని ఇక్కడ కింద వేసుకుంటున్నాను. ఈ తులసి చెట్టు దగ్గర ఎలా ఉంది ఐడియా, మా తులసి కోట ఎలా ఉందో కామెంట్స్ రూపకంగా తెలియచేయండి. ధన్యవాదాలు. తులసి చెట్టును ఈ విధంగా చేపించాము, పైన పెట్టించాము. ఇక్కడ నేను ముగ్గు కోసం ఇది వేసుకున్నాను. ఇలా ముగ్గు వేసుకొని దీపము, వాళ్ళు సీటు వేయలేరు, తర్వాత వేస్తామన్నారు. అంతవరకని నేను ఇది పెట్టుకున్నాను, ముగ్గు వేసుకున్నా. కింద ఈ తులసి చెట్టు కింద కూడా మామూలుగా వేసుకో. కింద మొత్తము ఖాళీగా ఇలా చాలా బాగుంటుందని తులసి చెట్టును పైన పెట్టించాను. ఎలా ఉందో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ రూపకంగా తెలియచేయండి. మీకు నచ్చిందా ఇది తెలియచేయండి.